క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరులారా, పాస్టర్లకు ఒక విజ్ఞప్తి. ముఖ్య విషయం ఏమనగా, కోయి కోయి పాట మిసాల గుర్రప్ప అని అతను పాడిండు. అతను 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తుండు. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ కోయి కోయి పాట గురించి చాలా వైరల్ అయ్యి చాలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. అయితే చాలామంది పాస్టర్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పు అంటున్నారు, ఏమంటున్నారు. కాకపోతే ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను చెప్పాల్సుకున్న ఏంటంటే, ప్రభువే అతన్ని పర్మిషన్ ఇచ్చి వాడుకుంటుంది కావచ్చు. మీరెవరు అన్న జీవితంలో తీర్పు తీర్చడానికి? ప్రభునందు ప్రియ సహోదరులారా, ఒక్కసారి ప్రభువుని గురించి ఆలోచించండి. ప్రభు ఏ రీతిగా సేవ చేసిండు, ప్రభు శిష్యులు ఏ రీతిగా సేవ చేసిండు దాన్ని చూడండి. అంతేగాని అనవసరంగా ఆయనను ఇష్టం వచ్చినట్లు అని ఇంకింత మనోవేదన కలిగేయకండి. ఇంకా ప్రభు సేవ చేసే సమయంలో వాళ్ళ శిష్యులు వచ్చి అడుగుతారు నన్ను, ప్రభువా, ఇతరులు నీ నామంలో దయ్యాలు ఎల్లగొడుతున్నారు, సేవ చేస్తున్నాను అని చెప్తాడు. వాళ్ళు మన వాళ్ళు కాదు అంటారు. అయితే ప్రభు అంటాడు, మన పక్షాన ఉన్నవాడు మనకు అంటే మన విరోధి కానివాడు మన పక్షాన ఉన్నవాడే మనం అడ్డగించద్దంటాడు. అంటే దీన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోండి పాస్టర్స్. మరియు మిసాల గుర్రప్ప అని అతను దేవుని అవమానపరుస్తుండా, మహిమపరుస్తుండా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కవేళ నిజంగా అతను అబద్ధమే చెప్తే దేవుడు లెక్క చూసుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు సేవ చేయలేకపోతుండే, చేయడు కూడా. ఇన్ని సంవత్సరాలు బ్రతకరు. నా పరిస్థితులు స్పష్టంగా అన్నీ చెప్తున్నాడు. అన్యులు అంటారా, వారు చూసుకుంటారు. మీరెవరు చెప్పడానికి? ఆయన విషయంలో చాలా ఫోకస్ చేస్తున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే చేసిన తప్పు అయితే మరి మీరు చేస్తున్నదేంటి? తప్పు కదా? పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, ఏ విషయంలో అయితే ఏంది, నేను వర్సెస్ కోడ్ చేయట్లేదు. ఎందుకో తెలుసా? అరటిపండు తొక్క ఒలిచి ఇచ్చినట్లు మీకు ఇయ్యదలుచుకోలే. మీరు పాస్టర్స్ కదా, ఆలోచించండి. పౌలు భక్తుడు ఏమన్నాడు? ప్రభువును అవమానపరిచిన, కించపరిచిన, ఎటువంటి చేసిన ప్రభు పేరు ప్రకటించబడుతుంది, అందుకు నేను సంతోషిస్తున్నా అంటుండే పౌలు భక్తుడు. అంతగా మాట అన్నాక పౌలు భక్తుడు, మీరు నేను ఎవరు అతన్ని ఆ రీతిగా మాట్లాడానికి? నిజంగా దేవుని ప్రేమను పంచాలా, దేవుని మహిమపరచాలని మీరు అనుకుంటే అతను స్పష్టంగా అడ్రస్ మొత్తం చెప్తున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళండి. అతని దగ్గరికి వెళ్ళి అతనికి వీలంత సహాయం చేయండి, నిజమే తెలుసుకోండి. అంతేగాని సోషల్ మీడియా పెట్టి దేవునికి అవమానకరంగా జీవించకండి. ఇది మంచిది కాదు. ఒకవేళ మీ వల్ల దేవుని సన్నిధిలో వచ్చేవాళ్ళు రాకుంటే దాని లెక్క మీరు అప్పయ్యపడా. జాగ్రత్త. మీరు పాస్టర్లు దైవజనులు అనుకుంటున్నారు కావచ్చు, ఆ తర్వాత కోల్పోతారు మీరు. ప్రభునందు ప్రియ సహోదరులారా, జాగ్రత్త జీవించండి. దేవుడు గురించి ప్రకటించమంటే మాటలు కాదు, ఆటలు ఆడకండి. జీవితాలతో ఆటలు ఆడుకోండి. ముఖ్యంగా దేవునితో ఆటలు ఆడుకోండి. సోషల్ మీడియా ఉంది అని ఇష్టం వచ్చిన మాట్లాడకండి. దయచేసి దేవునికి విధేయత కలిగి ఉండండి. అంతేగాని ఇష్టం వచ్చిన మాట్లాడకండి. చాలా సందర్భాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, చాలా సందర్భాలు ఉన్నాయి. అతనికి హెల్ప్ అయ్యే మీకు సామర్థ్యం లేనప్పుడు గమ్మునుండండి. మీ పని మీరు తీసుకోండి. దేవుని సేవలో ఫోకస్ పెట్టండి. అంతేగాని ఇతరుల మీద టార్గెట్ పెట్టకండి అతని సేవ అడ్డుకోవడానికి. ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాలి. కావున మీ లెక్క మీరు అప్పచెప్పుకునే మార్గంలో మీరు ఉండండి. జాగ్రత్త జీవించండి. ఒకరి గురించి ట్రోల్ చేయకండి. మరి మీరు ఊకే వాళ్ళ మీద ట్రోల్ చేస్తూ ఆయన ఇంకా ఇదైపోతున్నాడు. ఆయన కాదు అవమానపరిచింది, మీరు అవమానపరుస్తున్నారు దేవుణ్ణి. కావున వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆశతో ఈ మాటలు చెప్పి ఉన్నాను. కావున ఈ మాటల్లో తప్పుంటే దేవుడు నన్ను క్షమించినాక మీరు కూడా క్షమించాలని వేడుకుంటున్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.